స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? చాలా సంతోషం. దేవాది దేవుడు మనలను మన కుటుంబాలను ఎంతో కాపాడి క్షేమం దయచేసి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించే గొప్ప ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక. నూతన సంవత్సర ఆరాధనలకు వెళ్ళొచ్చారా? మరి నూతన సంవత్సర ఆరాధనలో దేవుని సేవకుల ద్వారా అనేకమైన విషయాలు మీరు విన్నారు కదా. మరి నూతన సంవత్సరం కొరకు ఆరాధనలో వాగ్దానాలు తీసుకొని ఉంటారు కదా. చాలా సంతోషం. మరి ఆ వాగ్దానాలను మీరు జాగ్రత్తగా పదిలపరుచుకొని కేవలం ఈ ఒక్కరోజు రేపు అలా గుర్తుపెట్టుకొని మర్చిపోవడం కాకుండా వాగ్దానాలను చేత పట్టుకొని చక్కగా దేవుని నామంలో ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. వాగ్దానాల విషయంలో మనం ఎన్నడూ కూడా బలహీనంగా ఉండకూడదు, అలాగే నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని వాక్యం మనకేం చెప్తుందని అంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అని చెప్తుంది. కాబట్టి మనం నమ్మదగిన దేవుణ్ణి మనం పూజించుచున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గొప్ప నమ్మదగిన దేవుని వాగ్దానాలు మనం పొందుకున్నాం. కాబట్టి వాగ్దానాల యందు విశ్వాసం ఉంచి వాగ్దానాలు నెరవేర్చే యేసుక్రీస్తు ద్వారా, దేవాది దేవుని ద్వారా వాటిని మనం స్వతంత్రించుకొని మనము వాటిని అనుభవించాల్సిన వారమై ఉన్నాం. ప్రియులారా, వాగ్దానాలు మనవి, మనకు సంబంధించినవి. దేవుడు మనకు ఇచ్చాడు వాటిని. కాబట్టి వాగ్దానాన్ని భద్రం చేసుకోవాలి. బైబిల్లో ప్రక్కన రాసుకొనండి. చక్కగా వాటిని వాగ్దానాలు భద్రం చేసుకొని ప్రతిరోజు ఆ వాగ్దాన నిమిత్తం ప్రార్థన చేయండి. దేవా, ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఈ వాగ్దాన నెరవేర్పు నేను చూడాలి ప్రభువా, ఈ వాగ్దాన కార్యాలు నేను చూడాలి ప్రభువా అని చక్కగా భారంతో ప్రార్థన చేయండి. ఏదో లాటరీ తీసినట్టుగా తీసామనో, లేకపోతే హృదయంలో, లేకపోతే మనసుకి తృప్తి కలగటం కొరకు తీసుకున్నాము అన్నట్టు ఉండొద్దు. నువ్వు రక్షించబడినా రక్షించబడకపోయినా ముందు వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు, నీకు వాగ్దానాలు నీ చేతికి అందని, అవి విశ్వసించి వాటిని నువ్వు అనుభవించాలి. అది కాకతాళీయంగా నీకు వచ్చింది అనుకోకూడదు. ఏదోలే తీసుకున్నాము, ఏదో మా వాళ్ళు తీసుకున్నారు అన్నట్లుగా చులకనగా చూడకూడదు. దాన్ని సీరియస్గా తీసుకొని ఆ వాగ్దానాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసుకొని దీని నెరవేర్పు నేను చూడాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అలాగే సేవకుల దగ్గరికి వెళ్ళి ఆ వాగ్దానాల గురించిన సరైన గ్రహింపులోకి వచ్చేటట్లుగా వాళ్ళతో మాట్లాడాలి. సేవకులు వాటి గురించి మంచి వివరణ ఇస్తారు. ఆ రీతిగా మనం చేసినప్పుడు మనము వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. అంత మాత్రమే కాకుండా నూతన సంవత్సర ఆనందం అనేది ఈ రోజుతో అయిపోయేది కాదు. గత పర్యాయం నేను నూతనత్వము అనే అంశాన్ని గురించి మాట్లాడడం జరిగింది. యూట్యూబ్లో ఆ వర్తమానం లభ్యమవుతుంది, మీరు చూడండి. కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అనే పేరు మీద మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే నూతనత్వము
అనే అంశం మీద నేను ఈ కార్యక్రమానికి ముందు వర్తమానం అందించాను. ప్రియులారా, ఆ వర్తమానంలో నేను ఒక ప్రాముఖ్యమైన మాటను చెప్పాను. అదేంటంటే, శరీర సంబంధమైన నూతనత్వం వేరు, ఆత్మ సంబంధమైన నూతనత్వం వేరు అని. ఆ శరీర సంబంధమైన నూతనత్వం ఈ రోజుతో రేపుతో అయిపోద్ది. ఇంకేదైనా పండుగ వస్తే అప్పుడు, ఏదైనా కార్యక్రమం వస్తే అప్పుడు, మళ్ళీ అయిపోయిన ఆ కార్యక్రమం అయిపోద్ది, ఆనందం అయిపోద్ది. కానీ దైవ సంబంధమైన ఆనందం, నూతనత్వం, ఆత్మ సంబంధమైన ఆనందం లేక ఆత్మ సంబంధమైన నూతనత్వం అయిపోయేది కాదు. అది ప్రతిరోజు కూడా రెన్యువల్ అవుతూ ఉంటుంది. శరీర సంబంధమైనది అప్పుడప్పుడు వస్తుంది పోద్ది, అప్పుడు వస్తుంది పోద్ది. కానీ ఈ నూతనత్వం చూశారు, ఇది నిత్యమైనది. ప్రతిరోజు కూడా మనము తాజాగా దేవుళ్ళు అనుభవిస్తూ ఉంటాం. అది అనుభవించాలి. ఇది మన జీవితంలో కొనసాగాల్సిన ప్రక్రియ. అంత మాత్రమే కాకుండా ఈ నూతన సంవత్సరం దినాన దేవుని సేవకుల ద్వారా మీరు ఎన్నో విషయాలు విన్నారు. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని ఈ సంవత్సరం ఏం చేయాలి అనేది ఈ వర్తమానం ద్వారా కూడా మీరు ఒక నూతన రీతిలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి అని అంటే, దానికి గాను ఒక చిన్న వాక్య భాగాన్ని నేను మీ ఎదుట తీసుకొస్తున్నాను. చూడండి, కీర్తన గ్రంథం 40వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడి ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో ఒక చక్కని మాటను మనం చదువుతున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని. క్రొత్త గీతమును నా నోట దేవుడు ఉంచాడు. ఎంత అద్భుతమైన మాట. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము, క్రొత్త పాట ఏంటి అనంటే, ఇక్కడ పాట అనంటే మనం సహజంగా పాటలు పాడుకుంటూ ఉంటాం. కొన్ని సహవాసాల్లో, మినిస్ట్రీస్లో నూతన సంవత్సరం నిమిత్తము ఒక పాట రాసి వాటిని రిలీజ్ చేసి వాటిని పాడుకుంటూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటాయి. ఏమండి, పాటలు రాసి తలాంతు కలిగిన వ్యక్తులు ఆయా సమయాలను బట్టి, ఆయా కార్యక్రమాలను బట్టి పాటలు దేవుని దగ్గర నుంచి పొందుకొని వ్రాస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన విషయం అది. అయితే క్రొత్త గీతమును నా నోట దేవుడు ఉంచాడు అని అంటే ఆ పాటలు కాదు ఇది. ఇక్కడ క్రొత్త గీతము అనే మాట యొక్క భావం ఏమిటి అని అంటే క్రొత్త జీవితము అని అర్థం అన్నమాట. క్రొత్త జీవితము చాలా బాగుంది కదా. ప్రియమైన సోదరి సోదరుడా, అన్న అక్క, తల్లి తండ్రి, జాగ్రత్తగా ఈ మాట వినండి. నూతన సంవత్సరంలో నూతన జీవితమే క్రొత్త పాట. క్రొత్త జీవితము మన జీవితాల్లో చాలా అవసరం. నూతన జీవితం మన జీవితంలో కనపడాలి. క్యాలెండర్ మారటం కాదు కదా, జీవితం మారాలి. ఈ ఒక్కరోజు ఏదో క్రొత్తగా ఉండి మళ్ళీ 2-3 రోజులు గడిచిపోయిన తర్వాత మామూలు అయిపోయే పరిస్థితులు మంచిది కాదు. అటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండటానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని పిల్లలుగా నూతన జీవితం జీవించాలి. నూతనత్వం మన జీవితాల్లో చాలా అవసరమైనది. ఈ సంగతిని మనం గుర్తించి ఆ రీతిగా మన జీవితాలు కట్టుకోవాలి. క్రొత్త గీతమును నా నోట దేవుడు ఉంచాడు. ఎంత అద్భుతమైన మాట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం అంతా దేవుడు మళ్ళీ కాపాడాడు. మంచిది, సంతోషం. 2025 సంవత్సరంలో దేవుడు మళ్ళీ ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, అనేక మంది సంతోషిస్తున్న పరిస్థితుల మధ్యలో
మీ కుటుంబంలో ఏదైనా విషాదకరమైన పరిస్థితులు సంభవించినాయా? సహజంగా కొంతమంది ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది దుఃఖాన్ని అనిపిస్తూ ఉంటుంటారు. పరిస్థితులు ఆ రీతిగా ఉంటూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాల్లో సంతోషకరమైన పరిస్థితులు లేవు. చాలామంది వేదనతో, దుఃఖంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వారు ఉన్నారు. ఒకవేళ మీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు కనుక జరిగి ఉంటే బాధపడగాకండి. దేవుడు నమ్మదగిన దేవుడు. విశ్వాసాన్ని కోల్పోగాకండి. దేవుని వైపు చూడండి. మీరేం దిగులు పడద్దు. ప్రభువు నమ్మదగిన వాడు. ప్రతికూలతలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రభువుకు దూరం అవ్వకూడదు. మన దగ్గర అటువంటి పరిస్థితులు ఉండకూడదు, అడ్డ అవకాశం ఇవ్వకూడదు. భూ సంబంధమైన విషయాల మీద మనం దృష్టి పెట్టి పరసంబంధమైన జీవితానికి మనం దూరం కాకూడదు. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన జీవితంలో గతించిన సంవత్సరంలో జీవించిన జీవితానికి, ఈ సంవత్సరం జీవించే జీవితానికి మార్పు కనపడాలి. మార్పు కనపడాలి. అదే క్రొత్త గీతం, అదే నూతన గీతం. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మన దేవుడు నా నోట ఉంచెను, నేను ఆ పాట పాడుతున్నాను కదా. అదేంటండి గీతం అంటే అది పాడేది కదా, జీవితానికి దానికి సంబంధం ఏందండి అని ఒకవేళ నీకు ఆలోచన వచ్చి ఉండొచ్చు కదూ. అయితే నేను చెప్తున్న విషయం మీకు అర్థం అవ్వాలంటే క్రింద భాగానికి మనం వచ్చినట్లయితే 40వ కీర్తన 3వ వాక్యంలో 2వ భాగాన్ని మనం చూసినట్లయితే, అనేకులు దాని చూచి అనే మాట మనం చదువుతున్నాం. చూసారా? గమనించారు ఈ మాట? అనేకులు దాన్ని చూచి, పాటను వింటారు కానీ చూడరు కదా. చూసేదేంటిది? జీవితాన్ని చూస్తారు కదూ. జాగ్రత్తగా వినాలి. మనం పాడే పాటని ప్రజలు వింటారు, మనం జీవించే జీవితాన్ని ప్రజలు చూస్తారు. అనేకులు దాన్ని చూచి, నువ్వు ఏ పాట అయితే పాడుతున్నావో ఆ పాట నీ జీవితంలో ప్రజలు చూడాలి. మన జీవితమే క్రొత్త పాటగా మారిపోవాలి. ఈమె జీవితంలో ఎంత మార్పు వచ్చింది, ఈమె మాటల్లో ఎంత మార్పు వచ్చింది, ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది అనే దానిని ప్రజలు చూడాలి. అదే నూతన జీవితం, అదే శ్రేష్టమైన జీవితం కూడా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ నూతనమైన జీవితం అనేది చాలా విలువైనది. నూతన జీవితం మనం జీవించాలి. ఏ విషయాల్లో మనం నూతన జీవితం జీవించాలో ఒక 4 విషయాలు నేను మీ ఎదుటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. మనం చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రియులారా, ఈ భాగంలో మనం ఏం చదువుతున్నాము అని అంటే, వీరు అనే మాటతో ఈ యొక్క వాక్యం ప్రారంభమవుతుంది. ఎవరు వీరు? ఎవరైతే ఆ రోజున మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న అనుభవంలోకి వచ్చారో, రక్షించబడ్డారో వారిని గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాట మనకి కనబడుతుంది. వీరు అనగా రక్షించబడిన వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. గమనించండి, ఇంతకు మునుపు వీరి జీవితంలో ఇటువంటి పరిస్థితులు లేవు. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ పరిస్థితులు, ఈ 4 విషయాలు వారి జీవితాల్లో లేవు. ఈ 4 విషయాల్లో వీరు ఎడతెగక ఉండిరి అనే మాట మనకి కనబడుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఈ 4 విషయాలు ఏమిటి? 4 విషయాలు: 1 బోధ యందు, 2 సహవాసమందు, 3 రొట్టె విరుచుట యందు, 4 ప్రార్థన చేయుట యందు. ఈ 4 అనుభవాలు ఒక మంచానికి 4 కోళ్ళు లాంటివి అన్నమాట. కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి కదా, వాటి మీద కుర్చీ ఉంటుంది కదా. అలాగే ప్రియులారా, ఈ మాటను వింటున్న నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితం స్థిరంగా నిలబడాలి. ఈ నూతన సంవత్సరంలో కూడా నూతనమైన రీతిలో నీ ఆత్మీయ జీవితం ముందు కొనసాగాలి అని అంటే
దానికి కావలసిన 4 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అని అంటే, ఈ 4 విషయాలు నీ జీవితంలో చాలా విలువైనవి. ఏంటిది? మొదటిది బోధ. అపోస్తలుల బోధ. వింటున్నారు కదూ? కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే, నూతన సంవత్సరం ప్రారంభం రోజున మాత్రమే ప్రార్థనకి వెళ్ళొస్తాను అని అంటే నీ జీవితంలో నూతనత్వం ఉండదు. ఆదివారం మాత్రమే వెళ్ళొస్తానంటే నీ జీవితంలో నూతనత్వం ఉండదు. దైవ సంబంధమైన నూతనత్వం, దైవ సంబంధమైన నూతన జీవితం నువ్వు జీవించాలని అంటే, దైవ సంబంధమైన ఆనందాన్ని నువ్వు అనుభవించాలన్నా, ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు, ఇష్టమైనప్పుడు, నచ్చినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్తాను, వాక్యం వింటాను, వాక్యం చదువుకుంటాను అంటే నీవు నీ జీవితంలో నూతనత్వాన్ని అనుభవించలేవు, నూతన జీవితం జీవించలేవు. నీ జీవితంలో ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా పాత జీవితం అలాగే ఉండిపోతుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించాలి. దేవుని సేవకులు చెప్పే వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించి, ఆ వాక్యాన్ని ప్రేమించి, వాక్యంతో నీ జీవితాన్ని ప్రతిరోజు కూడా కట్టుకుంటూ ఉండాలి. కార్యక్రమం ఏదైనా సరే, దేవుని సేవకుడు సంఘంలో ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాడు అనుకోండి, సణుగుకోకుండా, గొణుక్కోకుండా ఆ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందాలి. ఏదన్నా ప్రతికూలమైన పరిస్థితి, ఖచ్చితంగా వెళ్ళలేని అడ్డు ఏదన్నా వస్తే తప్ప సంఘ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంపులు పొందాలి. నువ్వు రక్షించబడ్డావా, రక్షించబడలేదా, అది తర్వాత సంగతి. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీవు, దేవుణ్ణి వెంబడించాలని తీర్మానం చేసుకున్న నీవు, నూతన జీవితం జీవించాల్సిన నీవు ఖచ్చితంగా సంఘ సహవాసము లేదంటే దేవుని వాక్య సంబంధమైన జీవితం చాలా అవసరమైనది. వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యం ఏమైనదంటే ఆహారమైనది. వాక్యం ఏమైందంటే వెలుగైనది. వాక్యం ఏమైనదంటే మన జీవితాలను మార్చే, మన జీవితాలను నడిపించే దిక్సూచి లాంటిది. వాక్యం గురించి అనేకమైన సంగతులు బైబిల్లో మనం చదువుతాం. భూమి మీద మనం బ్రతకాలనంటే ఆహారం తీసుకోవాలి కదా. ఆత్మీయంగా మనం బ్రతకాలనంటే వాక్యాహారాన్ని తీసుకోవాలి. ప్రయాణం సాగాలనంటే, సముద్రం మీద ప్రయాణం సాగాలనంటే దిక్సూచి అవసరం, చుక్కాని. అలాగే వాక్యాన్ని మనం మార్గదర్శకంగా కలిగి ఉండి వాక్యానుసారంగా జీవించినప్పుడే మన ఆత్మీయ యాత్ర ముందుకు కొనసాగుతుంది. లోకం అనే చీకటిలో మనం ప్రయాణం చేస్తున్నాం, వాక్యం అనే వెలుగులో మన జీవితాలు ముందుకు కొనసాగాలి. కాబట్టి ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు నీ అనుదిన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నూతనత్వాన్ని ప్రతిరోజు అనుభవించాలి అని అంటే వాక్యంతో ప్రతిరోజు నీకు సంబంధం ఉండాలి. అప్పుడు నువ్వు నూతనత్వాన్ని జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తావు. ఎందుకంటే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యము దేవుడు మనతో మాట్లాడే మార్గము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రియులారా, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది మనం గమనించినట్లయితే సహవాసమందు అనే మాట మనం చూస్తున్నాం. ఎవరితో సహవాసం చేయాలి? దేవుని వాక్యం ఏం చెబుతుంది? అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. 2 విషయాలు మనం తీసుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఈ 2 మాటలు మనం తీసుకుందాం. జాగ్రత్తగా వినండి. నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఖచ్చితంగా నీ సహవాసం ఎవరితో ఉన్నదో గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే వీరు రక్షించబడ్డారో, ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చారో, వీరు నూతన జీవితం ప్రారంభమైంది. అంతకు మునుపు సహవాసం వేరు, ఇప్పుడు సహవాసం వేరు. అంతకు మునుపు దేవుని పిల్లలతో వీరికి సహవాసం లేదు. అంతకు మునుపు అపోస్తలులతో వీరికి సహవాసం లేదు. పరలోకపు బోధ చేసే దేవుని సేవకులతో కానివ్వండి, దేవుని మార్గంలో దేవుని సేవకులను, దేవుని వెంబడిస్తున్న విశ్వాసులతో కానివ్వండి, వీరికి ఇంతకు మునుపు సహవాసం లేదు. ఇప్పుడు అపోస్తలులతో సహవాసం, అపోస్తలులను వెంబడించే దేవుని పిల్లలతో సహవాసం వచ్చేసేసింది. నూతన జీవితం. నీ వ్యక్తిగత జీవితంలో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ప్రియులారా, దేవునితో సహవాసం చేయాలి, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. ఒకప్పుడు ఆదామవ్వల ద్వారా పోగొట్టుకున్న ఈ శ్రేష్టమైన సహవాసాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి ఈ శ్రేష్టమైన సహవాసాన్ని మనం ప్రభువుతో చేయాలి, దేవుని పిల్లలతో చేయాలి. ఒకసారి ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావటం మానేసేసారు. అది ఇలాగ చలికాలం, ఉదయకాలము చలిమంట దగ్గర కూర్చొన్నారట. సేవకుడు కూడా అక్కడికి వెళ్ళాడు. చలిమంట వాళ్ళు వేసుకుంటూ ఉంటుండగా కొన్ని కట్టెలు తీసి పక్కన పెట్టాడు. వెంటనే ప్రార్థనకి ఆగిపోయిన వ్యక్తి, ఎందుకు పాస్టర్ గారు అవి పక్కన పెట్టారు? అవి ఆరిపోయిన చూసారా? ఎందుకు పక్కన పెట్టారు వాటిని అన్నాడు. అప్పుడు ఆ అడిగిన వ్యక్తితో పాస్టర్ గారు అంటున్నారు, ఇది కూడా అంతేనయ్యా, సంఘ సహవాసానికి దూరం అయిపోతే నీ ఆత్మీయ జీవితం ఆరిపోతుంది. సంఘ సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో సంఘంతో సహవాసం కలిగినప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో మండుతూ ఉంటావు, ప్రభు కొరకు జీవిస్తావు. అందుకొరకే నేను నీకు ఆ విషయం చెప్దామని ఇదిగో కొన్ని కట్టెలు తీసి పక్కన పెట్టాను అని చెప్పాడు. ఆ సాదృశ్యము అతనిలో బాగా పనిచేసింది. ఓ నిజమే కదా, నేను మందిరానికి వెళ్తున్నప్పుడు ఎంత ఆత్మీయంగా మండుతూ ఉన్న వ్యక్తిగా ఉన్నాను. ఏదో చిన్న చిన్న కారణాల ఆధారం తీసుకొని అడ్డు పెట్టుకొని నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఇప్పటికీ ఎంత బలహీనపడిపోయాను నేను. కాబట్టి నేను సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పి ప్రియులారా తిరిగి దేవుని సన్నిధికి రావడం ప్రారంభమయ్యాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మానవులంగా మనం ఒక చోట కలిసి ఉంటున్నప్పుడు చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. నలుగురు ఒక చోట చేరినప్పుడు దేవుని వాక్యంలో పౌలు గారు కూడా అన్నారు, మీరందరూ కూడి వచ్చినప్పుడు మీలో భేదాభిప్రాయాలు ఉండటం పెద్ద విషయమేం కాదన్నాడు. ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాయి. ఆ భేదాభిప్రాయాలు బట్టి సంఘానికి దూరం అవ్వకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. ఇది కాకపోతే ఇంకొక సంఘం అనకూడదు, అది మంచి పద్ధతి కాదు. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు మండాలి అని అంటే స్థానిక సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాలి. నీ బంధువులు, నీ స్నేహితులు సేవకులు అయి ఉండొచ్చు, లేకపోతే సంఘాలు ఉండొచ్చు. కానీ నువ్వు ఏ సంఘంలో నువ్వు రక్షించబడ్డావు, ఆ సంఘంతో సహవాసం అనేది చాలా ముఖ్యం. నువ్వు ఎక్కడ ఆత్మీయంగా పెరుగుతున్నావో ఆ సంఘ సహవాసం చాలా ముఖ్యం. కొంతమంది అన్ని సంఘాలు సొట్టేస్తూ ఉంటారు, సేవకులకు పాఠాలు చెప్తూ ఉంటారు, అది కూడా సంఘమే కదండి, అది కూడా ప్రార్థనే కదండి అని. పాపం పాస్టర్ గారికి అట్టండి తెలియవన్నమాట. కొత్త కొత్త పాఠాలు నువ్వు చెబితేనే వాళ్ళకి తెలుస్తాయి కదూ. ప్రియులారా, దయచేసి మాటలు వినాలి. దేవుని పిల్లలుగా స్థానిక సంఘ సహవాసాన్ని ప్రేమించాలి. దైవ సేవకులతో మంచి సహవాసం ఉండాలి. చాలామంది కుటుంబాలలో పిల్లల ఎదుటే సేవకుల గురించి భయంకరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే సేవకుడు నీకు నచ్చినట్టుగా ఉండాలా? సేవకుడు నీకు నచ్చాలా? నీకు నచ్చినట్టుగా సేవ చేయాలా? సోదరి సోదరులారా, మన ఆలోచనలో కొన్ని మార్పు రావాలి. దేవునితో సహవాసం చేయటానికి కానివ్వండి, సంఘముతో సేవకులతో సహవాసం చేయటానికి కానివ్వండి, అపవాది అనేకమైన అభ్యంతరాలు కలుగు చేస్తూ ఉంటాడు. వాటిని జయించుకొని సహవాసం చేసి దేవునిలో మనం వృద్ధి చెందుతూ ఉండాలి. మన జీవితం క్రొత్తదిగా ఉండాలి అని అంటే, అనుదిన జీవితం నూతనత్వంతో ఉండాలి అని అంటే, ప్రియులారా, మన జీవితమే క్రొత్త పాటగా మారిపోవాలని అంటే దాంట్లో రెండవది సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. మూడవది మనం చూసినట్లయితే రొట్టె విరుచుట యందు అనే మాట చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అని అంటే, ప్రభు యొక్క బల్ల పరిచర్యలో మనం పరిశుద్ధంగా పాలు పంపులు పొందాలి, యోగ్యముగా పాలు పంపులు పొందాలి. కొన్ని సంఘాల్లో చాలామంది దేవుని పిల్లలు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా ప్రభు బలకు దూరంగా ఉంటారు. ప్రభు బలకి ఏమాత్రము కూడా వారు సిద్ధపడరు. ప్రభు బలలో పాలు పంపులు పొందడం అనే వారి జీవితాల్లో తరచుగా తటస్థించే పరిస్థితులు ఉండవు. ఇది చాలా విచారకరమైన విషయం. అదేమంటే పరిశుద్ధంగా ఉండి యోగ్యముగా ఉండి పాలు పంపులు పొందాలి కదండి అంటారు. అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు బలను తిరస్కరించడం కూడా ప్రమాదకరమైందే. ప్రభు బలలో యోగ్యంగా పాలు పంపులు పొందడం ఎంత అవసరమో, ప్రభు బలను తిరస్కరించడం కూడా ప్రమాదకరమైనదే. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చదువుతాం. 10వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును
అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును అని ఇక్కడ మనం చదువుతున్నాం. చాలామంది ప్రభు బలకు దూరంగా ఉంటుంటారు. అది మంచిది కాదు. దాన్ని తిరస్కరించడం అనేది చాలా ప్రమాదకరమైనది అనే సత్యాన్ని గుర్తుపెట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతుండాలి. ప్రభు బలలో పాలు పంపులు పొందటానికి నీకు యోగ్యత చాలకపోతే ప్రభు రాకడలో ఎత్తబడడానికి ఇంకెక్కడ నీకు యోగ్యత సరిపోద్ది? ఆయనతో యుగయుగాలు ఉండడానికి నీకు యోగ్యత ఎక్కడ సరిపోద్ది? అసలు యోగ్యులు ఎవరు? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మనము ప్రియులారా ప్రభు రాకడ కొరకు, ఆయన నిత్య జీవం కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రభు యొక్క బల పరిచర్యలో, రొట్టె విరుచుటలో మనము ఎడతెగని అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇక 4వది మనం చూస్తే ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండిరి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రార్థనా జీవితం చాలా విలువైనది. వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం కావాలి. వేకువన లేచి దేవునితో గడిపే అనుభవం చాలామంది క్రైస్తవులకు లేదు. తెల్లారి దాకా నిద్రపోతున్నారు, లేపితే కానీ లెగుస్తున్నారు. ఎంత ప్రమాదకరమైనదో సోదరి సోదరుడా, దయచేసి ఈ మాట విను. నువ్వు బలమైన ప్రార్థన జీవితం, వ్యక్తిగత ప్రార్థన జీవితం చాలా ముఖ్యమైనది. ఒంటరిగా దేవునితో గడపాలి. దేవుని సన్నిధి నీతో అనుభవించాలంటే ఒంటరి ప్రార్థనా జీవితం చాలా అవసరం. కాబట్టి ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అదే సమయంలో దేవుని పిల్లలతో కలిసి ప్రార్థన చేయటం ఎంత బలమో, ఎంత శక్తో. వీరిక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందును ఎడతెగని శ్రేష్టమైన అనుభవాన్ని కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, బలమైన ప్రార్థనా జీవితం నీకుందా? లేని ఎడల వ్యక్తిగత జీవితాన్ని ప్రార్థనా జీవితంగా మలుచుకో. బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఉంటే ఏమవుతుందో తెలుసా? చాలా అద్భుతమైన మాట. 43వ వచనం, అప్పుడు ప్రతి వానికి నీ భయము కలిగెను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన అనుభవం నీ జీవితంలో ప్రియులారా. ఈ శ్రేష్టమైన అనుభవాలు ఉంటే నిన్ను చూచిన వారికి భయం కలుగుతుంది. ఏ భయం అని అంటే దేవుని భయం వస్తుంది. నిన్ను చూచిన వారు గౌరవంతో కూడిన పరిస్థితిని కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, మనం మొదట చదువుకున్న కీర్తన భాగంలో అనేకులు దాన్ని చూచి, ఈ జీవితాన్ని చూచి ఆయన యందు భయభక్తులు ఉంచుతారు. అనగా అనేక మంది ఆయన దగ్గరికి వస్తారు. ప్రేమైన తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఈ మాట గుర్తుపెట్టుకో. నీ దగ్గర క్రొత్త జీవితాన్ని కనుక ప్రజలు చూస్తే ప్రభు చేత ఆకర్షించబడతారు. అటు శ్రేష్టమైన అనుభవాన్ని ఈ నూతన సంవత్సరంలో కలిగి జీవించి నీ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని భద్రపరుచుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించి ప్రభువుకు మహిమ తీసుకురావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృపను మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ఇదిగో ఇన్ని బిడ్డలను మీరు దీవించండి, ఆశ్రయించండి. కుటుంబాల్లో నూతన సంవత్సర ఆశీర్వాదాలు ఈ సంవత్సరం అంతా అనిపించినట్లు కృప చూపించండి. మంచి ఆరోగ్యాలు దయచండి, అవసరతలు తీర్చండి, నక్కర్లు తీర్చండి. నీ సన్నిధి ప్రతి దినము అనుభవించచ్చు. నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే కృపను దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించి దీవించి ఈ సంవత్సరం అంతా తన రెక్కల చాటును మనం భద్రపరిచి తన రాకడ కొరకై సిద్ధపరిచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. మీ కుటుంబాంతరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కుటుంబ పక్షంగా, మా సంఘాల పక్షంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా.